క్రిస్మస్ కానుకగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాలు సలార్ మరియు డంకీ. ఈ రెండు సినిమాల మధ్య ఉన్న పోటీ తారాస్థాయికి చేరింది. ఇవాళ డంకీ సినిమా విడుదల కాగా రేపు సలార్ విడుదల కానుంది. షారూఖ్ ఖాన్ గత చిత్రాలు పఠాన్, జవాన్లు 1000 కోట్లు వసూలు చేయడంతో తాజా చిత్రం డంకీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక కేజీఎఫ్తో 1000 కోట్లు వసూళ్లు సాధించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ రూపొందించిన ఈ సినిమాపై కూడా అంచనాలు అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్తో రూపొందాయి. రెండు సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. అందుకే సినిమాలకు థియేటర్ల విషయంలో సమన్యాయం పాటించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ సమన్యాయం నార్త్లో కనిపించడం లేదు. క్రిస్మస్ కానుకగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాలు సలార్, డంకీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్. థ్యాంక్ యూ సుజాత. అయితే దేశమంతా ఇప్పుడు సలార్ వర్సెస్ డంకీ అని పోస్టులు అయితే ఎక్కడ చూసినా కానీ మనకి కనపడుతున్నాయి. అటు ట్విట్టర్ ఎక్స్ ఖాతాతో పాటు ఇన్స్టా, ఫేస్బుక్ ఖాతాల్లోనూ సలార్ వర్సెస్ డంకీ అని మనకి పోస్టులు కనపడుతున్నాయి. అయితే మొన్నటి వరకు ఇదంతా ఓన్లీ నార్త్ వర్సెస్ సౌత్ ఫ్యాన్స్ మధ్యనే ఉంది. అంటే ఇటు షారుఖ్ ఖాన్ అభిమానులేమో డంకీ సినిమానే విజేతగా నిలుస్తుందని వాళ్ళు పోస్టులు పెడితే సలార్ రికార్డ్స్కి షారుఖ్ ఖాన్ సినిమా ఫస్ట్ డేనే ఎగిరిపోతుంది అనే రీతిలో మన సౌత్ నుంచి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి కూడా ట్వీట్స్, ఇన్స్టా రీల్స్ అన్నీ కూడా వచ్చినాయి. కాకపోతే మొన్నటి వరకు ఇరు ఫ్యాన్స్ మధ్యనే ఉన్న ఈ పోటీ ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్ మధ్య కూడా మొదలైందని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హొంబైలే ప్రొడక్షన్స్ ఏదైతే మెయిన్ ప్రొడక్షన్ హౌస్ ఉందో, ఈ సలార్ నిర్మాతలు ప్రశాంత్ నీల్తో ఆల్రెడీ KGF1, KGF2 సినిమాలను నిర్మించిన కన్నడ సంస్థ హొంబైలే ఫిలిమ్సే ఈ సలార్ని కూడా నిర్మించింది. అయితే ఈ సంస్థ ఒక పెద్ద డిసిషన్ అయితే తీసుకుంది. PVR సినిమాస్ అండ్ PVR ఐనాక్స్ సినిమాస్ అండ్ మిరాజ్ సినిమాస్లో సౌత్లో ఎక్కడా కూడా సలార్కి షోస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే సంస్థది నార్త్ ఇండియాలో డంకీ రిలీజ్ ఈరోజు డంకీ సినిమా రిలీజ్ అయింది, షారుఖ్ ఖాన్ సినిమా. అయితే డంకీ సినిమాకి మన నార్త్తో పాటు సౌత్లోనూ చాలా థియేటర్లు ఇచ్చారు, చాలా స్క్రీన్స్ ఇచ్చారు. ఎందుకంటే పెద్ద హీరో కావడం ఒక పాయింట్ అయితే పఠాన్, జవాన్ రెండు సినిమాలు కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. అయితే ఇదే అంశాన్ని ప్రధానంగా పెట్టుకున్న బయర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా స్క్రీన్స్ అయితే కేటాయించారు షారుఖ్ ఖాన్కి. కానీ మన ప్రభాస్ సినిమా సలార్ విషయానికి వచ్చేసరికి మాత్రం నార్త్ ఇండియాలో మనకు సౌత్లో షారుఖ్ ఖాన్కి మనం ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చి స్క్రీన్స్ని కేటాయించామో అదే ఇంపార్టెన్స్ సలార్కి కూడా లభిస్తే బాగుండు అని ముందు నుంచి వాళ్ళు ఎన్నోసార్లు చర్చలు అయితే జరపడం జరిగింది. హొంబైలే ప్రొడక్షన్ హౌస్ అటు నార్త్ ఇండియాలో ఉన్న బయర్లతో, డిస్ట్రిబ్యూటర్తో కూడా ఎన్నో చర్చలు జరిపినా కానీ వాళ్ళు ఎటువంటి స్పందన లేకుండా చాలా తక్కువ స్క్రీన్లను అయితే కల్పించారు. అయితే అదే అంశం మీద కాస్త సీరియస్గా ఉన్న హొంబైలో ప్రొడక్షన్ హౌస్ అటు నార్త్లోనే కాకుండా ఇటు సౌత్లో కూడా PVR, మిరాజ్ సినిమాస్ నుంచి వాళ్ళ షోస్ని అయితే తొలగించడం జరుగుతుంది. సో ఇది కలెక్షన్ల పైన చాలా వరకు ప్రభావం చూపుతుందని సినీ పండితులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే మనం ఫుట్ ఫాల్స్ని చూస్తే ఎక్కువగా PVR ఐనాక్స్లో 40 to 50% ఫుట్ ఫాల్స్ మనకి ప్రతి సినిమాకి కూడా లభించే పర్సంటేజ్ 40 to 50% ఉంటుంది మాల్స్లో, PVR ఐనాక్స్లో. సో ఆ ప్రధానమైన PVR ఐనాక్స్లోనే సలార్ షోస్ని ఓన్ ప్రొడక్షన్ హౌసే నిలిపివేయడం పట్ల కాస్త ఫ్యాన్స్ కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నప్పటికీ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఉన్న కారణం కూడా బలమైన కారణంగానే ఉంది. ఎందుకంటే మేము మనం నార్త్ హీరోకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి సౌత్లో స్క్రీన్స్ ఇస్తున్నప్పుడు మా హీరోకి కూడా మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి స్క్రీన్స్ ఇవ్వాలి కదా అనే బలమైన ఆరోపణ అయితే హొంబైలే ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే వినపడుతుంది. మనస్. అలాగే సలార్, డంకీ ఒకరోజు తేడాతో రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారంటారు? ఫ్యాన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా డంకీ అనేది కంప్లీట్గా కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా సినిమా. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో కాస్త దాని మీద అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి డంకీ మీద. ఎందుకంటే గత షారుఖ్ సినిమాలు చూసుకుంటే పఠాన్, జవాన్ కూడా 1000 కోట్ల మార్కుని దాటినాయి. అదేవిధంగా చూసుకుంటే దర్శకుడు హిస్టరీ చూసుకుంటే కూడా మనకి 3 ఇడియట్స్, మున్నాబాయ్ లగేరో, మున్నాబాయ్ MBBS లాంటి రికార్డ్ బ్రేకింగ్ సినిమాలని ఇచ్చిన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. సో వీళ్ళిద్దరి కాంబినేషన్
ఎక్స్పెక్టేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అందరిలో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. కాకపోతే అట్ ద సేమ్ టైం సలార్ విషయానికి వస్తే సలార్ కూడా ప్రశాంత్ నీల్ మనం చూసాం ఆల్రెడీ కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2తో ఓవరాల్ ఇండియానే కాకుండా టోటల్ వరల్డ్ని కన్నడ సినిమా అంటే ఇదిరా అని ప్రూవ్ చేసుకునే స్థాయికి తీసుకెళ్ళాడు కన్నడ సినిమాని. సో అలాంటి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో సలార్ మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి. కాకపోతే ముందు నుంచి ఒకరోజు గ్యాప్లో వస్తున్నప్పటికీను ఇది ఒకే రోజు వస్తే ఏ రేంజ్లో అయితే మనకు జనరల్గా సంక్రాంతి సందర్భంగా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి పోటీ, పెద్ద హీరోల సినిమాల్లో పోటీ ఉంటుంది. అయితే అదేవిధంగా క్రిస్మస్కి కూడా ఒకరోజు గ్యాప్ ఉన్నప్పటికీను ఒకే రోజు రిలీజ్ అవుతుందా అన్న లెవెల్లో ఇరు వర్గాల అభిమానుల్లో అయితే వేడి వాతావరణం అయితే నెలకొంది. మెయిన్గా మరీ ముఖ్యంగా చెప్పాలనుకుంటే డైరెక్ట్ మీడియాలో కంటే కూడా సోషల్ మీడియాలో ఇరు వర్గాల ఫ్యాన్స్ మా సినిమా గొప్పదంటే మా సినిమా గొప్పది, మా సినిమా రికార్డ్ బ్రేక్ చేస్తుందంటే మా సినిమా రికార్డ్ బ్రేక్ అనే పోటీ అయితే నెలకొంది. కాకపోతే ఏ సినిమా ఫైనల్గా బాక్స్ ఆఫీస్ విన్నర్గా నిలుస్తుంది అని తేలాలంటే మాత్రం మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మానస్.